ఆత్మధ్యానం చేసి ఆత్మను సాక్షాత్కరింపజేసుకొని మనకు కూడా మీరు కూడా ధ్యానం చేయండి, మీరు కూడా ఆత్మ పూజ చేయండి. అదే మీకు ఆత్మయే దేవుడు, శ్వాసయే మంత్రము అని బాబా గారు మనకు ఒక వాక్యాన్ని బోధించారు. అలాగే బాబా గారికి కూడా మాత పుంజాయి మాత ద్వారా బాబా గారికి యోగం లభించింది. శుద్ధ బీజాపోటి ఫలే రసాల గోమడ్డి. ఎలా అంటే శుద్ధ బీజం సంస్కారం గల శుద్ధ బీజం నుండి ఆ శుద్ధ సంస్కారం గల బీజమే బాబా గారు జన్మించడం జరిగింది. ఒక జ్ఞాన యోగి వాళ్ళ తల్లి ద్వారా మాత్రమే బాబా గారు ఈనాడు మనకు యోగీశ్వరుడైండు. లేకపోతే మామూలు మనలాగానే మనుషులుగానే ఉంటుండే కాదు. వాళ్ళ తల్లి చేసిన పుణ్య ఫలము, భక్తి, ధ్యానము, దాని వల్లనే బాబా గారు ఈనాడు యోగిగా మారిపోయాడు. తల్లి మరి ఏం చేస్తుండే? పూజలు చేస్తుండేనా? ఇలాగే చేస్తూ చేస్తూ గంటలు గంటలు ధ్యానంలో ఉండిపోతుండే. అంటే కళ్ళు మూసుకొని లీనమైపోతుండే. అసలు బాహ్య ప్రపంచం కూడా ఆమెకు తెలియకపోతుండే. తండ్రి ఏమనుకుంటే ఈమెకు ఎవరు ఏం చేశారో బాణమదో, ఈమె ఏమైనా కళ్ళు మూసుకొని గంటలు గంటలు కూర్చుండిపోతుంది. ఎవరేం చేశారేమో నా భార్య. కానీ ఆ దొండి బైంగ్లే గారు వాళ్ళు ఇది చేస్తే ఆమెకు ఎటువంటి వైద్యుడు వచ్చి చూసినా కూడా ఏమి చేయలేకపోయాడు. ఏమన్నది? ఆ వైద్యుడిని తీసుకొస్తే నువ్వేం చేస్తావు? నాకు వైద్యం నువ్వు చేస్తావా? వెళ్ళు అని చెప్పేసింది సీదా. అంటే ఆమె అంతర్జాగృతి అయింది. అంతర్జాగృతి దివ్య దృష్టి కలిగి ధ్యానంలో ఆ డాక్టర్ వస్తున్నాడని కూడా వైద్యుడు చెప్పింది వాళ్ళ అత్తమ్మ. అంటే అంతటి యోగ జ్ఞాన నేత్రం ఆమెకు తెరుచుకున్నది. మనం బాహ్యంగా ఫోన్ల ద్వారా డాక్టర్ వస్తున్నాడా, ఇవాళ మేము వస్తున్నామని తెలుసుకుంటున్నాం కదా. అప్పుడు ఏమీ లేకుండా ఏం చూసుకున్న ధ్యానంలో ఈ జ్ఞాన